దేవుడు లేకుండా, దేవుని సహాయం లేకుండా, దేవుని విసర్జించిన జీవితములో మీరు ఎంతగా దేవుని కాదని మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినవన్నీ నిష్ఫలమే. ఏది నా జీవితంలో ఆశీర్వాదం? ఏది? ఎంతగా ప్రయత్నిస్తున్నాను, ఎంతగా కష్టపడుతున్నాను, ఎన్ని ప్రయత్నాలు చేశాను, ఎంతగా నేను ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నా, కానీ ఏది ఆశీర్వాదం అంటే, నువ్వు వెనుకొండి చూడు, నేను కట్టుకుంటా, నాకుంది సామర్థ్యం, నాకుంది శక్తి, నాకుంది తలాంతు, నాకుంది తెలివి, నాకుంది అన్నీ, నేను కట్టుకుంటా, నువ్వు వెయిట్ చే కదా. ఈరోజు బద్దలైన పరిస్థితిలో ఉన్నారంటే దేవుడు అంటున్నాడు, జీవ జల ఊటలు మీలో రావాలంటే మీరు ముందు నా దగ్గరికి రండి. మీ సొంత ప్రయత్నాలు, స్వార్థాలు, ఇది నాకు ఇష్టమయ్యా, ఇది నేను చేస్తానయ్యా, ఇది నాది 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 అన్నంత వరకు మన జీవితంలో ఫలితం ఉండదండి. అదే అంటున్నాడు దేవుడు, నా మహిమను మీరు లోకం కోసం మారుస్తున్నారు కదా. తృప్తి ఉందా? సమాధానం ఉందా? సంతోషం ఉందా? మార్చారు కదా. ఏది నీ సమాధానం? ఏది మీ సంతోషం? ఏది తృప్తి? ఏది? ఆ సమరయ స్త్రీలాగా ఎంతమందిని మార్చినా, ఎంతమంది వెంట వెళ్ళినా ఆ తృప్తి లేదు. ఆయనని విసర్జిస్తూ మనం వెళ్తున్నామంట. అందుకే నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటేవి కదా. నువ్వే తెచ్చుకుంటున్నావు బాధ. దేవుడు లేదా అపవాది. దేవుని చేతిలో లేకపోతే ఎక్కడ ఎవరి చేతిలో పడతాము? అపవాది చేతిలోనే పడతాము. దేవుడు లేకపోతే నీకు నీవే బాధని కొని తెచ్చుకుంటున్నావంట. నీకు నీవే శ్రమని కొని తెచ్చుకుంటున్నావంట. నీకు నీవే అపాయాన్ని, తెగుల్ని, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావంట. చెయ్యిని వదిలివేసినప్పుడు, ఆయనని విసర్జించినప్పుడు, ఆయన నడిపించే మార్గంలో వెళ్ళనప్పుడు అపవాది రెడీగా ఉన్నాడంట బాధని. ఇప్పటికైనా రా, ఇప్పటికైనా నా దగ్గరికి తిరిగి వస్తే నేను నిన్ను జీవ జలపు ఊటలతో నింపుతానంటున్నాడండి. నా తోడున్నావు ప్రతిరోజు నీవు